రిరిరి నిజమని పమమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సవినయ సమర్పణ ఉజాలా టెక్నో బ్రైట్ పాడుతా తీగ కార్యక్రమంలో ఈ చిరంజీవులతో చేస్తున్న ఈ ధారావాహికంలో జరుపుకుంటున్నటువంటి రెండవ క్వార్టర్ ఫైనల్స్లోని మొదటి భాగం ఇది. ఒక్కొక్క క్వార్టర్ ఫైనల్స్ని రెండు భాగాలుగా విభజించాం. మీకు తెలుసు, పోయిన 2 వారాలు మొదటి క్వార్టర్ ఫైనల్స్ చూసాం. అందులో 2 భాగాలు అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఒక్క గాయని నిష్క్రమించడం జరిగింది. అలాగే ఈ వారం వచ్చే వారం అయిన తర్వాత ఇందులో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. అలా 4 క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. ఈ క్వార్టర్ ఫైనల్స్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి మా సెట్స్కి ఇచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ ఏ కోదండరామిరెడ్డి గారు. చాలా సీనియర్ డైరెక్టర్, చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్. నెల్లూరు మైపాడులో జననం, నెల్లూరు విఆర్ కళాశాలలో విద్యాభ్యాసం, సినిమాలపై మోస్తూ 17 సంవత్సరాల వయసులో సినిమా హీరో కావాలన్న ఆశతో మద్రాసులో అడుగుపెట్టారు. ఎలాంటి అండదండలు లేని కోదండరామిరెడ్డి గారికి ఏ ఒక్క సినిమా కార్యాలయంలోనూ ప్రవేశం లభించలేదు. చివరికి మనసు మార్చుకున్న రెడ్డి గారు పి చంద్రశేఖర్ రెడ్డి గారి సిఫార్సుతో వి మధుసూదన్ రావు గారి దగ్గర మనుషులు మారాల చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా చేరారు. నాకు ఇంకా గుర్తుంది, జెమినీలో పాటలు రికార్డ్ చేసినప్పుడు నాకు సాంగ్ కాపీ అందివ్వడం. ఐ స్టిల్ రిమెంబర్. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా సహాయకులుగా పనిచేశారు. సంధ్య చిత్రంతో తొలిసారిగా మెగాఫోన్ చేపట్టిన రెడ్డి గారు రెండవ చిత్రం న్యాయం కావాలితో సంచలన విజయాన్ని సాధించి అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 94 చిత్రాలకు దర్శకత్వం వహించిన రెడ్డి గారికి మెగాస్టార్ చిరంజీవితో 25 చిత్రాలను రూపొందించి చిరంజీవిని టాప్ హీరోగా నిలబెట్టిన అరుదైన ఖ్యాతి ఉన్నది. హీరో కావాలనుకున్న తన కళను తన కుమారుడు చిరంజీవి వైభవ్ ద్వారా నెరవేర్చుకుంటున్నారు శ్రీ కోదండరామిరెడ్డి గారు. తెలుగులో 2 సినిమాల్లో ఆ చిరంజీవి నటించారు. ఇప్పుడు తమిళంలో 2 సినిమాలు నటించాడు. ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్కు వేచి ఉన్నాయి. నాకు ఇంకా ఆనందం ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇద్దరు చాలా సన్మిత్రులు. మొట్టమొదటి సినిమా నుంచి కూడా మా అబ్బాయి నిర్మించే సినిమాల్లో ఏదో ఒక విధంగా అతని పాత్ర కూడా ఉంటుంది. వాళ్ళ ముందరకు వెళ్ళడమే మా ధ్యేయం, వాళ్ళకి కావాల్సిన సహకారం అందించడమే మా కర్తవ్యం. త్వరలో ఈయన 100 చిత్రాలను పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ సాదరంగా ఈ సోదరుణ్ణి, మేము ఒక ఊరి వాళ్ళం కాబట్టి ఇంకా కొంచెం ఆనందం ఎక్కువ, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. ఆ ఆహ్వానాన్ని మన్నించి మీరు చేసినందుకు మీ ఆసనం. వేటూరు గారు రాసిన పాట, ఇళయరాజా సంగీతం, జానకమ్మ గారితో కలిసి నేను పాడిన పాట, శ్రీ కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించిన రాక్షసుడు సినిమా నుంచి ఓ పాట.
చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే వెళ్ళలేను ఉండలేను ఏమి కాను యావరేజ్ మీద లెక్క తీసుకుంటేనండి ఆయన తీసినవన్నీ కమర్షియల్ సినిమాలు 85% హిట్స్ ఉన్న సినిమాలు ఆయనవి ఈ 85% హిట్ సినిమాల్లో అద్భుతమైన మ్యూజిక్ ఉంది ఆల్వేస్ మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ రావయ్య రావయ్య ఓకుంటే కామయ్య నీ పూల బాణాలు తేవయ్యా ఓ బేబీ నీ మీద బెంగపడ్డా ఒక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. నమస్కారం. ఈ సంచికలో పిల్లలందరూ కూడా సినిమాల్లో వచ్చిన కాస్త హుషారైన పాటలు ఎంపిక చేసుకుంటారు. మరీ పాత కాకపోవచ్చు సినిమాలు, మరి కొత్త కాకపోవచ్చు, అటు ఇటుగా ఉన్నటువంటి సినిమాలోని పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని మనం ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతో. ఛాలెంజ్ సినిమా నుంచి రచన వేటూరి, సంగీతం ఇళయరాజా, జానకి గారు, బాలు పాడిన పాట ఇందువదన కుందరదన. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చిలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే. ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. ఇందువదన
తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే. బాగా పాడావు బాబు. ఇది షూటింగ్ టైంలో చిరంజీవి గారును విజయశాంతి మీద పిక్చరైజ్ చేసినప్పుడు అంటే టిపికల్ వర్డ్స్ అనమాట. ఇందువదన కుందరదన మందగమన మధుర వచనాన్ని ఇది వెంటనే టేక్లో పాడడానికి షూటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు. లిప్పు సింక్ చేయాలి కదా కరెక్ట్గా. సో అది నేర్చుకుని అంటే ఫాస్ట్గా ఉంటుంది సాంగు. సో అలాంటిది నువ్వు చాలా ఈజీగా పాడావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఈ సాహిత్యాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మీకు జోహార్లు. ఎందుకంటే సోషల్ సినిమాలో చిరంజీవి గారు లాంటి విజయశాంతి యాక్ట్ చేసినప్పుడు ఇళయరాజా చిన్న అన్ని హ్రస్వర్షాలతో దానికి సుందరామూర్తి రాయలేని ట్యూనే లేదు, అది వేరే విషయం. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులు అలనవే అనగానే ఏదో పెద్ద సంస్కృత సమాసంలో ఉందే, ఈ సినిమాల్లో పెడితే జనం ఒప్పుకుంటారా అనే ఆలోచన లేకుండా శబ్దం ఎంత బాగుందో అని ఆయన యాక్సెప్ట్ చేయడానికి అది ఆ సంస్కారం డైరెక్టర్ కావాలి ముందు, అది ముఖ్యమైన విషయం. ఈ సినిమా 100 days ఫంక్షను వైజాగ్లో పబ్లిక్గా చేద్దామని చెప్పి ఆలోచనతోటి కేఎస్ రామారావు గారు పబ్లిక్ ఫంక్షన్ చేశారు. మేము మార్నింగ్ మెడ్రాస్ నుంచి వైజాగ్లో దిగ్గానే థియేటర్లో యాజమాన్యం వాళ్ళు థియేటర్కి మమ్మల్ని ఆహ్వానించి మేము తలుపులు తీశారండి. ఎంటర్ అవగానే ఫస్ట్ ఇందువదన కుందరదన మందగమన మధుర వచన సాంగ్ వస్తే అసలు 100 days ఫంక్షన్ ఆ రోజు అసలు మాకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినంత ఆనందం కలిగిందండి. అసలు హుషారు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే బగల మొగ్గేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక. మీకు గుర్తుంది అనుకుంటా, రెడ్డి గారు సాయంత్రం జరిగిన ఫంక్షన్ నేనే కండక్ట్ చేశాను. అవును అవును అవును. మీరందరూ కలిసి నేను రూమ్కి వచ్చే లోపల ఒక చిన్న కార్డు, ఒక గులాబీ పువ్వు పెట్టారు. ఈ సభను అద్భుతంగా నిర్వహించినందుకు థ్యాంక్స్ బాలు గారు అని. అవును. ఒక గులాబీ పువ్వు, ఒక కార్డు మా రూమ్లో నా బెడ్ మీద నేను వెళ్ళేసరికి ఇందువదన కుందరదన మందగమన మధుర వచన ఇవందరికీ అర్థం అవుతాయి. గగన జఘన అంటే జఘనం అంటే నడుం, గగనం అంటే ఆకాశం. ఆకాశానికి నడుంకి ఏమిటి సంబంధం? ఆకాశం గగనం శూన్యం అని అంటారు పెద్దలు. సంస్కృతంలో అదొక నానుడు ఉంది. ఆకాశం అంటే శూన్యం అని అర్థం. అంటే జగనం నడుము శూన్యమైంది అంటే నడుము లేనే లేదన్నమాట, ఇంతే ఉంది నాలాగా అని అర్థం. సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ ఉచ్చారణ దోషాలు కానీ ఏమీ లేవు. శృతి పక్వంగా పాడావు, బాగా పాడావు. కొంచెం నవ్వుతూ నీ డ్రెస్కు ఉన్న హుషారు నీలో కూడా కొంచెం కనపడితే బాగుంటుంది. బట్ పాడడం మాత్రం ఫస్ట్ క్లాస్. రెండవ అభ్యర్థిని అమ్మాయి వస్తుంది, ఆహ్వానించండి ఒకసారి. సునాయన ఎంపిక చేసుకున్న పాట క్షణక్షణం సినిమా నుంచి. రచన వెన్నెలకంటి, సంగీతం కీరవాణి, పాడిన వారు మనో, చిత్ర, డాక్టర్ గ్రబ్ అండ్ బృందం. చలి చంపుతున్న చమక్కులు. జుంబాయే ఆగుంబరే ఆజుంబాయే ఆగుంబరే ఆజుంబాయే ఆగుంబరే హైగో 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 హయే జుంబారే ఆగుంబరే ఆజుంబారే ఆగుంబరే ఆజుంబారే ఆగుంబరే హైగో 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 హయే.
చిన్న వయసులో బ్రహ్మాండంగా పాడావు తల్లి. నిజంగా చాలా బాగా పాడావు. అంతకంటే మాటలు రావట్లేదు చెప్పడానికి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆ కోరస్ పాడేది వాళ్ళు ఎలాగో పాడుతున్నారు కదా, మధ్యలో నువ్వు వదిలేస్తే నీకు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పాడక్కర్లేదు. అది సినిమాలో కూడా మనో కానీ చిత్ర గారు కానీ పాడింది కాదు. అది నువ్వు వదిలేయచ్చు, అది నువ్వు పాడాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడు నీకు ఇంకొంచెం ఓపిక ఉంటుంది అనమాట. అది పాడి పాట అంతా పాడడం వల్ల అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న శృతి భేదాలు వస్తాయి అంతే తప్ప. బట్ అదర్వైజ్ ఈ పెద్ద పెద్ద మాటలు కాగితం లేకుండా గుర్తుపెట్టుకొని దగ దగ దిగి దిగి దగ దగ దిగి దిగి మామూలుగా చూస్తూనే పాడ గల గల మని తరగల తరగని కల కథలిన కథలివిలి గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే కలకలమని కులుకులు అలుకలు గని చిలికిన సుధలివిలే చెలువలు గని కలువల చెలువలు గని నిలువని మనసిదిలే అలుకలు గని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. మీరు ఎవరైనా పాడగలరా చెప్పండి. ఆల్ ది బెస్ట్ టు యూ. బెస్ట్ ఆఫ్ లక్. రెడ్డి గారు, ఇంతకు మునుపు అదే మిమ్మల్ని ఆహ్వానిస్తూ నేను మళ్ళీ ఇది రాని రోజు పాట పాడినప్పుడు నాకు ఆ పాట వింటున్నప్పుడల్లా ఎప్పుడూ ఒక చిన్న అనుమానం అండి. ఆ పాట బిగినింగ్ చూస్తే జానకి గారు కూ అని మొదలెడతారు. పాట మొత్తం కూడా ఒక ట్రైన్ బేస్డ్గా ఉన్నట్టుగా ఉంటుంది. రిథమ్ అంతా కూడా చిక్కు 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 చిక్కుని ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం ఎక్కడ ట్రైన్కి సంబంధించిన ప్రసక్తి రాలేదు, లేకుండానే పిక్చరైజ్ చేశారు మీరు. దానికి ఏదైనా కారణం ఉందా అసలు? నాది అనుమానమేనా? లేదండి, నిజంగానే మీరు అన్నది 100% కరెక్టు. కాశ్మీర్లో షూటింగ్ చేసాం సార్ ఫస్ట్. ఇది కాశ్మీర్లో షూటింగ్ చేసినప్పుడు చరణంతో మొదలుపెట్టాం. ముందు చరణంతో మొదలుపెట్టి మిగతా బీజిఎమ్స్ అన్నీ ఫినిష్ చేసాం. ఆ బిగినింగ్ మాత్రం పర్టికులర్గా మీరు అన్నట్టు ట్రైన్ సౌండ్ వస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? ఆ కాశ్మీర్లో ట్రైను లేదు. సో ఏం చేయాలని ఆలోచించి ఆ బోట్ల మీద తీసామన్నమాట. బోట్లో ఇద్దరు సుహాసిని చిరంజీవి కూర్చుని ఉంటారు. సో ఆ బోట్ స్పీడ్గా వెళ్తున్నట్టు అట్లా తీసాం. బట్ అసలు ముందుగా మీరు ప్లానింగ్ మాత్రం ట్రైన్లో చేయాలని వాడు అందుకని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే చేసేట. అవును. కారణాంతరాల్లో దొరకకుండా ట్రైన్లో చేయడానికి లొకేషన్ తర్వాత దానికి పర్మిషన్స్, ఇది పెద్ద ప్రాబ్లం అండి అప్పుడు. బ్రహ్మాండమైన సాంగ్ అండి. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచన రాలేదు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఈ పాటే పాడతారు ఈ రోజుల్లో. జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. మీ సినిమాల్లో ముందు సాహిత్యానికి మీరు పెద్దపీట వేస్తారు, అదే నాకు చాలా ఆనందం. అది సుందరమూర్తి గారు గురువు గారు ఒక్కొక్క పాటకి 4-5 వర్షన్స్ రాయించేవాడిని సార్ నేను. ఎప్పుడు నా పాటకి ట్యూన్ తీసుకెళ్ళిన అసిస్టెంట్ డైరెక్టర్లు కోదండరామరెడ్డి సాంగా చంపుతాడయ్యా బాబు అతను, ఒక వర్షం రాస్తే అంత ఈజీగా ఒప్పుకోడు. సరే, దానికని మీకు పేరు పెట్టారు ఆయన తెలుసా? మీకేం పేరు? మీరు ఒక వర్షన్ ఇస్తే ఒప్పుకోరని. కోదండరామరెడ్డి కాదు, కోటి సందేహాల రెడ్డి. నిజమేనండి, అది కోటి సందేహాల రెడ్డి సుందరామూర్తి గారే పెట్టింది. అవును. మూడవ అమ్మాయిని ఆహ్వానిద్దామా? దమ్మా
తాను ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా, గానం జానకమ్మ, బాలు. అభిలాష సినిమా నుంచి వేళా పాడా లేదు. పాట చాలా బాగా పాడుతుంది. ఆ జలుబు ప్రాబ్లం లేకుండా ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేది. పాట వరకు బ్రహ్మాండంగా పాడావు. నువ్వు ఇంతకంటే బాగా పాడగలవు. ఈ జలుబు వల్ల పాప నువ్వు ఇబ్బంది పడుతున్నావు. సరే, అది సంగీతపరమైనటువంటి ఇబ్బంది అయితే మన్మధుడు ఒత్తుంది తల్లి, మన్మధుడు కాదు, మన్మధుడు. మంచి శొంఠి కషాయం వేసేయమని చెప్పి అమ్మను బాగా స్ట్రాంగ్గా శొంఠి మిరియాలు వేసి 2 పూటలు తాగామంటే మొత్తం అంతా వదిలిపోతుంది. ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే మహాదేవన్ గారు వచ్చి ఆత్రేయ గారిని ఆయన చాలా సౌకర్యం చేసేసారు ఆత్రేయ గారికి. ఎందుకంటే మామ ఎప్పుడు ట్యూన్ చేసేవారు కాదు, ముందు పాట రాయించుకొనే చేసేవాడు. ఇళయరాజా ఎప్పుడు 99% ట్యూనే చేసేవాడు. ఇది ఆత్రేయ గారి చేత రాయించుకున్నారు మీరు. ఆత్రేయ గారు ఏంట్రా వీడు దిక్కుమాలను ట్యూన్ ఇస్తాడు, ఎలా రాయడం రా వీటికి. ఆయనకి ఎప్పుడు ట్యూన్కి రాయాలంటే బద్ధకం, రాయలేక కాదు బద్ధకం ఆయనకు. ఆయన విస్తారంగా ఆయనంతటా ఆయన రాయించి ఇచ్చేస్తే మామ ట్యూన్ చేసేవాడు. ఆయన చాలా సౌకర్యమైన రేంజ్లో పెట్టుకున్నాడు ఆయన. కానీ రాజా వచ్చేసరికి కానీ ఏం తక్కువ రాశాడు, అద్భుతంగా రాసిచ్చాడు ఆయన పాట. మన్మధుడు నీకు మంత్రి అనుకోకు, మన్మధుడు నీకు మంత్రి అనుకోకు, నీ వయసు కాచేందుకు వయసు ఒక చాకు అది వాడుకోకు, నా మనసు పోసేందుకు
నాకు బాగా గుర్తుంది ఈ పాట. ఆ ఫస్ట్ ఆలాప్ కోసమే మేము 6-7 టేకులు తీసుకున్నాం జానకి గారు నేను. ఇది క్లిక్ ట్రాక్లు లేని యుగం ఆ రోజుల్లో. కేవలం కండక్టర్ చేయి చూస్తూనే పాడేవాళ్ళం. గోవర్ధన్ గారు కండక్ట్ చేస్తున్నారు. అది డమ్ కాగానే టెంపో ప్రాపర్గా రావాలి. ఒకరు ముందు మొదలెడతారు, ఒకరు వెనక మొదలెట్టేవాళ్ళు. అది 6-7 టేకులు అయిందనమాట. ఇప్పటిలాగా ఎడిట్ చేయడానికి లేదు, మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందే పాట. నెక్స్ట్ అబ్బాయిని పిలుద్దామండి. గణేష్ రేవంత్ అమ్మో అమ్మాయినానని చెప్పి పెద్ద అబ్బాయి పాట ఎంపిక చేసుకున్నాడు. రచన ఆత్రేయ గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు. అందమైన అనుభవం సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన శంభో శివశంభో. దంచు నాయన. శంభో శివ శంభో శివ శంభో శివ శంభో వినరావో రన్న అనరావే మన్న జగమే వాయన్న శివ శంభో నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో వినరావో రన్న అనరావే మన్న జగమే వాయన్న శివ శంభో నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో. అందాన్ని కాదన్నా ఆనందం లేదన్నా బంధాలు వలదన్నా బ్రతుకంతా చేదన్నా సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా అడవిలో నువ్వున్నా అది నీకు నగరన్నా తాండి ఇంటరరరిరర రాం బాం బబ 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 రాం బాం బబ బబ రబ బబ రబ రిబ రబ బబ రబ బబ రబ బబ రబ బబ వినరావో రన్న అనరావే మన్న జగమే మాయన్న శివ శంభో నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మంచి గ్రిప్ అదరగొట్టావు. ఈ పాట నువ్వు మొదలెట్టడానికి ముందు నేను డైరెక్ట్ గారితో చెప్పాను అనమాట. ఇది కొంచెం టిపికల్ తాళ ప్రమాణంలో ఉంటుంది, వీడు ఏం చేస్తాడు అని. అంత పర్ఫెక్ట్గా పాడావు. చివరి పల్లవికి వచ్చేసరికి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. దానికి కారణం నేను కూడా. ఏంటంటే ఈ తాడు 1 1 2 1 1 2 నువ్వు నన్ను గమనిస్తూనే ఉన్నావు. నేను అక్కడికి వచ్చేసరికి 1 2 1 2 1 2 1 2 అని నేను ఇలా తాళం వేస్తున్నాను. దాన్ని చూసి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు. తాండి ఇంటరరరిరర రాం బాం బబ 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 రాం బాం బబ బబ రబ బబ రబ రిబ రబ బబ రబ బబ రబ బబ రబ బబ వినరావో రన్న అనరావే మన్న జగమే మాయన్న శివ శంభో. నేను నిన్ను డిస్టర్బ్ చేశాను, బట్ నువ్వు నన్ను చూడాల్సిన అవసరం లేదు. నీ పాటికి నీ ప్రపంచం నీదే ఉండాలి. ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు నేను కూడా ఇబ్బంది పడ్డా. తాళం వల్ల కాదు. కారణం ఏంటంటే ఇది తమిళం వర్షను ఎంఎస్ విశ్వనాథన్ గారే పాడారు. తమిళం వర్షన్ ఎంఎస్ విశ్వనాథన్ గారే పాడారు. ఆయన పాడగానే ఆ ట్రాక్కు నేను వెంటనే తెలుగు పాడాలి. అది కన్నదాసన్ గారు రాశారు, ఇది ఆత్రేయ గారు రాశారు. ఆయన ఒకసారి పాడింది ఒకసారి పాడరు విశ్వనాథన్ గారు. ఆన్ స్టేజ్ పాడుతున్నట్టే ఆయన్ని బట్టి అడ్జస్ట్ అయిపోవాలి ఆర్కెస్ట్రా వాళ్ళు. మేము పాడుతున్న మాత్రం చంపేవారు మమ్మల్ని, ఇదే స్ట్రిక్ట్గా ఇదే పాడాలని. ఆయన పాడుతున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా పాడేవారు. రిహార్సల్స్లో ఆయన చెప్పించిన గ్యాప్లన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నా. ఆయన ఒక టేక్లో పాడుతున్నట్టు ఒక టేక్లో పాటలే. ఆయన పాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నా.
చివరి టేక్ అయ్యాక ఈ మధ్య రామ్ బం దరి దరి రామ్ బం దరి దరి రామ్ బం దరి దరి తగదే మందిరం. ఇక్కడ రిథమ్ ప్యాటర్న్ ఏం ఉండదు, ఖాళీ క్లిక్ ట్రాక్లు ఏం లేవు. ఆయనకేమో ఎదురుగుండా కండక్టర్ ఉన్నాడు, నాకు కండక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాడిన లెంగ్త్ను నేను మనోధర్మం ఊహించుకొని పర్ఫెక్ట్గా సమానికి రావాలన్నమాట. అది చాలా ఇబ్బంది పడింది పాడడానికి. పాట చాలా కష్టమైన తాళ ప్రమాణం, చాలా కంఫర్టబుల్గా పాడేశాను. నీకు దాని గురించి ఏం ఇబ్బంది ఉన్నట్టు నాకు అనిపించలేదు. అంతేనా? ఏమిటో ఇలా ఇలా చిట్టి రోబోలాగా తల ఇలా ఇలా మూవ్ చేస్తూనే ఉన్నా. ఇట్ వాజ్ ఎక్సలెంట్. మీరు యాక్టర్ కావాలని వచ్చారన్నారు కదా మెడ్రాస్కి, అసలు ఎవ్వరు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదా? ఇంటర్వ్యూ కదండి, అసలు ఆఫీస్ అన్నీ చూసేవాడిని. అప్పుడు అన్నపూర్ణ పిక్చర్స్, జగపతి ఆర్ట్ పిక్చర్స్, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద బోర్డులు ఉండేవి. టీనగర్లో ఉండేవి. సో నేను మౌంట్ రోడ్లో ఉండేవాడిని. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి అన్నీ ఆఫీస్లో ఆ బోర్డులు చూసి వెళ్ళిపోయేవాడిని అంతే. ఎవరిని అసలు అప్రోచ్ కూడా కాలేదు. అఫ్కోర్స్ ఎవరో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. రాముడై ఇలా తోట రాముడై జగదభిరాముడై వెలసిన రామరావు వాసిగా అలదేవదాసుగా కవి కాళిదాసుగా వెలుగు నాగేశ్వరుండు రోగు జగ్గయ్య కంఠము ఖంగు ఖంగు దంచు విలనుని కాంతరావు గుంజి 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 ఇతడు బాలయ్య రమణమూర్తి తడు చలము. మనుషులు మారాలి సినిమాకి ఫస్ట్ కో డైరెక్టర్ ఆయన పిసి రెడ్డి గారు నన్ను మధుసూదన్ రావు గారికి పరిచయం చేసి ఇతను హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా అని అడిగారు. ఆయన బాగానే ఉంటుందండి అని చెప్పాను. నేను ఒక సీన్ రాయమన్నారు, రాశాను. సరే పెట్టుకోయా, అప్రెంటిసే కదా అని అన్నారు. సో ఒక షెడ్యూల్ కూడా అవ్వలేదండి, పిసి రెడ్డి గారికి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారు అసోసియేట్గా వచ్చారు. సో ఆ సినిమాకి రాఘవేంద్రరావు గారు నేను ఇద్దరం కలిసి పనిచేసి మధుసూదన్ రావు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయనలో ఉన్న లక్షణాలు మీకు చాలా వచ్చాయి. సక్సెస్ రేట్, ఆయన విక్టరీ మధుసూదన్ రావు అనే పేరు మీకు కూడా 85% పైన సక్సెస్లే మీ సినిమాలన్నీ కూడా. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. ఆయన దెబ్బలు తిని తిని నా వీపు, నేను రికార్డింగ్లో ఉంటే సైలెంట్గా వెనకాల నుంచి ఎరా అని ఒక్కసారి వీపు ఎరా పాట నేర్చుకున్నావా అని కట్టు కొట్టేవారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆయన హ్యాండ్. డ్రిల్ మాస్టర్ ఏంటి గురువు గారు తట్టుకోలేదు, పాట ఎలా పాడతారు అదో ఆ మాత్రం లేదు గాడిద అని. చాలా సరసుడు ఆయన, చాలా స్నేహితం మనిషి. అంత పెద్ద డైరెక్టర్ అని ఏ విధమైనటువంటి గర్వం ఉండేది కాదు. తీయని సరసాల తీరని సరదాల హాయిగా తేలేములే. 86 అండి ఆయన, 87. ఆయనకు ఉన్నంతకాలం ఆరోగ్యం భగవంతుడు బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ అమ్మాయిని ఆహ్వానిద్దామా మనం? అంజనా నిఖిల ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఒరిజినల్గా పాడిన వారు మిని జెంటిల్మెన్ సినిమా నుంచి మావేలే మావేలే టోపీలన్నీ మావేలే అన్న పాట. ఆల్ ది బెస్ట్. మావేలే మావేలే పరువాలు మావేలే, మివేలే మివేలే పంతాలు మివేలే, మజాలే మజాలే చెయ్యాలి మజాలే, ఇదేలే ఇదేలే టీనేజ్ ఇదేలే ప్రాయం మళ్ళీ రాదు. మావేలే మావేలే పరువాలు మావేలే, మివేలే మివేలే
బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. ఏఆర్ రెహమాన్ గారు చేసిన దాన్ని కూనీ చేయకుండా బ్రహ్మాండంగా పాడావు. మెయిన్గా ఏంటంటే ఈ మీరందరూ కోరస్ ఇవ్వడం ఎక్సలెంట్, జస్ట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్. తర్వాత అమ్మాయిని ఆహ్వానించేద్దామండి. మేఘన ఎంపిక చేసుకున్న పాట ఖైదీ నంబర్ 786, రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి, గానం జానకమ్మ బాలు, గువ్వ గోరింకతో. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి ఊవలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. జోడు కోసం గోడ దూకే వయసుది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. హరిగువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి ఊవలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సార్. ఈ పాట 786, ఖైదీ నెంబర్ 786, దీనికి డైరెక్టర్ విజయ్ బాపినెట్టి గారు. బట్ ఈ సాంగ్ డైరెక్ట్ చేసింది నేను. కాశ్మీర్లో ఉన్నాం అప్పుడు. ఆయన పాట పంపించారు, చిరంజీవి గారు భానుప్రియ అక్కడే ఉన్నారు కదా సార్, మీరు చేసి పెట్టేసేయండి అని. సో నేను డైరెక్ట్ చేశాను ఈ సాంగు. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. బాగా నాకు ఇష్టమైన సాంగు. బ్రహ్మాండంగా పడేవమ్మా, బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. ఈ పాట తర్వాత రాజ్కోటి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఇవన్నీ కూడా చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకొని చేసిన పాటలు. కారణం ఏంటంటే ఆయన అద్భుతమైన డాన్సర్. అంత అద్భుతమైన డాన్సర్లు ఒక్కరిద్దరే ఉన్నారు. ఆయన ఒకరు, కమల్ హాసన్ ఒకరు, అండ్ ఆయన పక్కన భానుప్రియ అంత అద్భుతమైన డాన్సర్ ఆ అమ్మాయి కూడా. అందుకని ఇదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ చూస్తే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినట్టే ఉంటుంది. మాస్టర్ ఎవరండి ఈ పాటకి? ఎవరు చేశారు డాన్స్ మాస్టర్? తారా మాస్టర్ చేశారు. లాల తానా అని వెళ్ళిపోతుంది అది. తానా వెళ్ళిన తా ఆ పంచమం పర్ఫెక్ట్గా ఉండాలి. తని నాన తరిరీర తరీరీర తారరా తరరా, అది ఆ మైనర్ నోట్ని మనం రిజిస్టర్ చేయాలి. ఈ పాటలో అది వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది ఎలా రిజిస్టర్ చేస్తామంటే నువ్వు పాడే నోట్ పర్ఫెక్టే, అక్కడ కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చావంటే ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం
కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచెయ్యకు, చుట్టుకుంటాను సుడిగాలిలా, చుట్టుకుంటాను సుడిగాలిలా. డైనమిక్స్ అంటారనమాట. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచెయ్యకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. Otherwise, you did very, very, very well. No doubt about that. ఓకే, తర్వాత అమ్మాయిని ఆహ్వానించేద్దాం. శ్రీమాతి ఎంపిక చేసుకున్న పాట అయ్య బాబోయ్ నిన్నే పెళ్ళాడతా సినిమా నుంచి గ్రీకు వీరుడు. శభాష్. రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా, గానం సౌమ్య. మొదట పాడినవారు సౌమ్య. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you. ఓకే. గ్రీకు వీరుడు నరకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్, రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్, ఊరని పేరని చాడనే చెప్పడు. ఏమి చెప్పను, ఎలాగ చెప్పను, ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసినా, ఎటేపు చూసినా, కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని, ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. నడకలోని టీవీ చూసి సింహమైన చిన్న బోధ, నవ్వులోని తీరు చూసి చల్లగాలి కరిగిపోదా. స్టైల్లో వాడంత వాడు లేడు, నన్ను కోరిన మగాళ్ళు ఎవ్వరు నాకు నచ్చలేదే వాచుడు. నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని, ఎందుకో ఆకలి నిద్ర ఉండనే ఉండదే. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. బాగా పాడావు. ఇది కొంచెం షార్ప్గా ఉండొచ్చు పాట, లిటిల్ షార్ప్. నీ వాయిస్కి ఈ పాట అమెరికా లేని పాట, బట్ దాన్ని తీసుకొని నువ్వు ఎంతో న్యాయం చేయడానికి ఎంతో ప్రయత్నించావు ఈ పాట. ఇవన్నీ స్టకటోల్లో ఉండాలి. గ్రీకు వీరుడు నరకుమారుడు లల్లలిల్ల ఎంతో ఉన్నాడు. దిస్ ఇస్ ది స్టైల్ ఆఫ్ సౌమ్య. నువ్వు విన్నావంటే నువ్వు అది చేయడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ నీ గాత్రానికి మప్పదు అది. బట్ యువర్ ఎఫర్ట్ ఈజ్ వెరీ గుడ్. చక్కగా పాడావు. తర్వాత అబ్బాయిని ఆహ్వానించండి సార్. ప్లీజ్ వెల్కమ్ వినయ్ శ్రీధర్. అంటే అతను ఎంపిక చేసుకున్న పాట అలాంటిది, అందుకని కొంచెం హడావిడిగా ఉన్నాడు. రచన భువనచంద్ర, సంగీతం కీరవాణి, గానం బాలు, చిత్రా బృందం. ఘరానా మొగుడు సినిమా నుంచి బంగారు కోడి పెట్ట.
వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలక్ టిక్ టిక్ ఢోలక్తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్తో బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప ఇంటమ్మా ఇంటమ్మా అందులో అందాల చిట్టి గంపల్లో బోలో బోలో నాయుడు నక్కింది బావయ్యో చెయ్యేసి నాక మత్తుల్లో చెల్లో చెల్లో చేత చిక్కిన వెగిన్నె కోడి దాచుకున్న గుట్టు తీయర తీయరా కాక మీద ఉన్న దాని రయ్యో సోకు మీద కోపమెందుకు హే హే అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలక్ టిక్ టిక్ ఢోలక్తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్తో బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలక్ టిక్ టిక్ ఢోలక్తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్తో బంగారు కోడి పెట్ట వచ్చనండి కోకో ఏ పాప హే పాప చెంగావి తీర గుట్టు చూసుకోండి ఏ పాప హే పాప దీని వెనక ఒక చిన్న చరిత్ర ఉన్న సాంగ్ ఇది. ఫస్ట్ చిరంజీవి గారు చేశారు కిరాణా మొగుడు సినిమా. ఇది వైజాగ్ షిప్ యార్డ్లో షూటింగ్. ప్రభుదేవ డ్యాన్స్ మాస్టర్ ఒక పర్టికులర్ స్టెప్ 20 టేక్స్ అయినా అంటే ప్రభుదేవకు నచ్చలేదు. అంటే మామూలుగా చిరంజీవి చాలా బాగా చేస్తాడు కదా డ్యాన్స్. ఏదో చిన్నది పొరపాటు జరుగుతుందని చెప్పి చేస్తా అంటే ప్రభు ఆపేసే షూటింగ్ తర్వాత చేస్తాను అని చెప్పి ఆ రోజు షూటింగ్ ఆఫ్ చేసేసి తర్వాత తన దగ్గరికి వెళ్ళి రిహార్సల్ చేసుకుని మెడ్రాస్లో షిప్ యార్డ్లో చేసి మెప్పించారు. అదే సాంగు చిరంజీవి గారి అబ్బాయి చరణ్ చేసి మెప్పించాడు. అట్లాగే నువ్వు కూడా పాడి అందరినీ మెప్పించావు. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి హే పాప హే పాప హే పాప. కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఇంత చేయడం కష్టం మీకు ఎందుకంటే మొట్టమొదటిసారి నాకు ఈ పాట ఇచ్చినా నేను పాడలేను. నేను 25 ఏళ్ళు అయిన తర్వాత సినిమాకి వచ్చాక పాడిన పాట ఇది, నో డౌట్ అబౌట్ దట్. ఈ చిన్నతనంలోనే మిమ్మల్ని పాడమని కాదు, కానీ మీరు ప్రయత్నం చేస్తారు. మీరు విని అందులో ఉన్నది ఒక్కొక్కరొక్కో ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నావు, మిగతావన్నీ కరెక్ట్గా చేస్తున్నావు. ఆ స్పిరిట్ కూడా కొంచెం ఉండిందంటే ఇంకా మజాగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ సినిమా సంధ్య. ఫస్ట్ ఫిల్మ్ సంధ్య మీరు అన్నట్టు చాలా మంచి సినిమా.
అది మా ఇద్దరు గురువులకి చూపించి కథ వినిపించి ఓకే చేసుకున్నటువంటి వసుంధర గారు, తర్వాత రాఘవేంద్ర ఇద్దరికి ఆశీర్వాదంతో చేశాను. ఆ సినిమా ఫస్ట్ కాపీ చూసి క్రాంతి కుమార్ గారు నాకు న్యాయం కావాలి సినిమా ఛాన్స్ ఇచ్చారు. అద్దర కొట్టేసింది ఆ సినిమా, అసలు సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత కొన్ని సినిమాలు మీరు అన్నట్టు బావమరదళ్ళు, ఇల్లాలు ప్రియురాలు ఇట్లాంటివి కొన్ని చేశాను సార్. ఒకసారి ఆ ఖైదీ వచ్చేసరికి కమర్షియల్ లైన్లోకి తీసుకెళ్ళిపోయారు నన్ను. రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా, నాగస్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా, కాటేస్తానే వాటేస్తానే. తను నెల్లూరు వాళ్ళు కలిసి చేసిన సినిమా కదా, ప్రొడ్యూసర్ కూడా నెల్లూరు వాళ్ళే. నెల్లూరు వాడి పాటలు కూడా పాడినాడు. ఒక్క సూటి ప్రశ్న, ఇప్పుడు మీకు ఎవరన్నా ఒక ప్రొడ్యూసర్ వచ్చి, సార్ మీరు కమర్షియాలిటీని గురించి ఆలోచించకండి, నాకు సంధ్య లాంటి సినిమా కావాలి, చేస్తారంటే చేస్తారా? తప్పకుండా చేస్తాను. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చివరి గాయనిమణి ఆహ్వానిద్దాం ఒకసారి మీ ఆశీస్సులతో. లక్ష్మీ మేఘన ఎంపిక భారతీయుడు సినిమా నుంచి, రచన ఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం స్వర్ణలత. అదిరేటి డ్రెస్సు మేమేస్తే, అలా కానీ అదిరెడ్డి డ్రెస్ మేమేస్తే బెదిరెడ్డి లుక్ మీరిస్తే అమ్మికుంటాడా, ఉందాగా మేము రెడీ చేస్తే సరదాగా మీరు అడ్డొస్తే అమ్మికుంటాడా. అదిరెడ్డి డ్రెస్ మేమేస్తే బెదిరెడ్డి లుక్ మీరిస్తే దాడా అమ్మికుంటాడా, ఉందాగా మేము రెడీ చేస్తే సరదాగా మీరు అడ్డొస్తే దాడా అమ్మికుంటాడా. వేదికెక్కిన వనితేనే నేటి సెన్సేషన్, కన్నె చూపులో ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్. దూరం ఇచ్చి దూరం ఉంచుతాం, ఒళ్ళున్నంత ఓర నుంచుతాం, తగ్గి తగ్గదు ధరలకు చేతులెత్తుదాం. పాట బాగా పాడావు, ఎక్స్ప్రెషన్ అంతకంటే అద్భుతంగా ఇచ్చావు. థ్యాంక్ యూ.
మొదటి నుంచి కూడా నీ గ్రాఫ్ చాలా బాగుంది, బాగా పాడుతున్నావు. ఆల్ ది బెస్ట్ యూ, గాడ్ బ్లెస్ యూ. నమస్కారం. ఇప్పుడు ఇవాల్టి వీళ్ళ పెర్ఫార్మెన్స్కి ఇచ్చిన మార్కులను చదువుతాను. అందరికీ ఒకలాగే చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. రాఘవేంద్ర 85%, సునయన 82%, దివ్యమాలిక 70%, గణేష్ రేవంత్ 85.5%, అంజనీ నిఖిల 86%, శ్రీ మహతి 75%, మేఘన 81%, వినయ్ శ్రీధర్ 74%, లక్ష్మీ మేఘన 83%. సో ఉజాలా టెక్నోబ్రైట్ వాళ్ళు ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకి ఇస్తున్నటువంటి అవార్డు ఇవాళ దక్కించుకుంటున్నది చిరంజీవి అంజనీ నిఖిల. వచ్చే అధ్యాయానికి కూడా శ్రీ కోదండరామరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఉంటారు. వచ్చే అధ్యాయం ప్రాముఖ్యత ఏమిటంటే మీ అందరికీ తెలుసు, అది సంక్రాంతి శుభ సందర్భంలో చూడబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్. కాంపిటీషన్ ఎపిసోడే ప్రత్యేకమైన ఎపిసోడ్. ముఖ్యంగా పిల్లలకు చెప్పేది ఏంటంటే, మీరందరూ కలిసి రే వినరా, నువ్వు నిన్నేరా, నన్ను చూడరా, అప్పుడప్పుడు కొంచెం కాస్త మర్యాద ఇవ్వరా. వచ్చే ఎపిసోడ్ సంక్రాంతి ఎపిసోడ్ కాబట్టి అందరు చక్కగా తెలుగుదనం ఉట్టిపడే డ్రెస్సులు వేసుకురావాలి. నేను కూడా అలాంటి డ్రెస్సే వేసుకొస్తాను. ఎవరి డ్రెస్ బాగుంటుందో దానికి అవార్డు కూడా ఉంది, ప్రైజ్ కూడా ఉంది. అది ఆడియన్సే ఇస్తారు, జడ్జెస్ ఆడియన్సే అన్నమాట. అర్థమైందా? చక్కగా ఇప్పుడు కూడా తెలుగు అమ్మాయి లాగానే ఉన్నారు, మధ్య మధ్యలో కొంచెం చినిగిపోయిన ప్యాంట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి. బట్ వచ్చేది సంక్రాంతి పండగ కాబట్టి మీరందరూ చక్కగా ఒక తెలుగుదనం ఉట్టిపడే డ్రెస్సులు వేసుకురండి. మీకు నాకు తెలియదు, నేను మాత్రం వస్తాను అబ్బాయి. సో సంక్రాంతికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ నేరుగా శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం భగవంతుడు మన అందరికీ ఇస్తాడు. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. వచ్చే వారం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.